సేమ్ గత ప్రభుత్వంలో జరిగినటువంటి పరిణామాలను మరొకసారి ఇస్తున్నారు. భ్రష్టు పట్టించారు. ఐఏఎస్ ఐపీఎస్లపై గౌరవం ఉండేది, కానీ 5 ఏళ్లలో మొత్తం డ్యామేజ్ చేశారు. అజెండాతో పనిచేసే వ్యవస్థలను దెబ్బతీశారు. ఏం చేశారో ఆత్మవిమర్శ చేసుకోండి. సీనియర్ బ్యూరోక్రాట్లకు సీఎం క్లాస్. జగన్ భక్త అధికారులు కొత్త సీఎం షాక్. వివాదాస్పద అధికారుల ఓవర్ యాక్షన్. బాబును ప్రసన్నం చేసుకున్నది అంటారు. నిజంగా కొన్ని ప్రభుత్వాలు ఎవరైతే ఈ రాజకీయ విశ్లేషకులు ఎంటర్ అయ్యారో వాళ్ళ తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు అసలు వాళ్ళ పరిమితులు ఏమో తెలియకుండా అయిపోయింది. ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే, అవసరమైతే స్థానిక వార్డు మెంబర్ చెప్పిన వినాల్సిన పరిస్థితి వాళ్ళకి తీసుకొచ్చారు. జగన్ ఏం చెప్తే అదే ఫిక్స్. మా పార్టీ నుంచి ఒక మాట చెప్తే మీరు వినాల్సిందే అన్నట్టుగా వాళ్ళు తీసుకొచ్చారు. ఐఏఎస్ ఐపీఎస్ అనేవాళ్ళు వాళ్ళకు ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా ఉండేవాళ్ళు. కానీ వీరు ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకుల వెనుకాల ఉండేలా చేస్తున్నారు వాళ్ళకి సంబంధించి. ఇది మాత్రం నిజంగానే అన్ని ప్రభుత్వాలు ఇక ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్నాడు, ఏం చెప్తే వినకపోతే మాకు ప్రాధాన్యత లేని పోస్టులు ఎక్కడ పడేస్తాడు అని వాళ్ళ భయం వాళ్ళకు. ఇప్పుడు మొదలు పెట్టిరు ఇక జగన్ భక్త అధికారులు కొత్త సీఎం షాకు. వివాదాస్పద అధికారుల ఓవర్ యాక్షన్. బాబును ప్రసన్నం చేసుకునేందుకు తంటాలు. ఇక అవే చేస్తారు పోయి. సార్ అప్పుడు ఇక ఆయన ఏం చెప్తా తిన్నాము, ఇప్పుడు మీరు ఏం చెప్తా తిన్నా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టమంటారా? పెడతాం అన్నట్టుగానే ఉంటారు వీళ్ళందరూ. ఎందుకంటే వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు. వ్యవస్థను అట్లా అనేది పరిస్థితి. ఏపీ పూర్వవైభవానికి తొలి అడుగు. సీఎం చంద్రబాబు సంతకాలపై పవన్ హర్షం వ్యక్తం చేసిండు. కూటమి హామీల అమలు మొదలైందని పోస్టు. బొకేలు శాలువాలు తేవద్దని తన నేతలకైనా స్టార్టింగ్ లో చాలా యాక్టివ్ ఉంటారు. రేపు అదే సమస్య కేటీఆర్ కూడా మీరు బొకేలు శాలువాలు నాకు తీసుకురండి, పూల కుండీలు తీసుకురండి, పుస్తకాలు తీసుకురండి అని కబుర్లు చెప్తారు. 4 రోజులు అయిన తర్వాత ఇంత పెద్ద క్రేన్లతో పెద్ద పెద్ద దండలు కప్పుకునేది వీళ్ళే. ఇక జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోయింది. ఆయన ఓడిపోయినా కూడా ఆయన లోపల ఇంకా రియలైజేషన్ వస్తుందా అనే డౌట్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే నిన్న మాట్లాడుతూ విలువలు విశ్వసనీయత జగన్ నోటి వెంట మళ్ళీ వింత మాటలు. పార్టీ ఎమ్మెల్సీలతో సమావేశం. 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, పైకి లేస్తాం, అధికారం వస్తుంది. మభ్యపెట్టే మాటలు చెప్పిన జగన్ కొడతా ఉన్నారంటూ ఉక్రోషం. ఇంకా ఎట్లాగో తన కార్యకర్త కొడుతున్నారంటే అదొక పద్ధతి. అయితే విశ్వసనీయత విలువలు అనే పదం మనం 5 ఏళ్లలో చాలా తప్పులు చేసినాం, ఒక విధ్వంస పాలన కొనసాగించినాం, రోడ్లు అంటే సంక్షేమం పేరుతో జనాల జేబులో పైసలు పెట్టినాం, కానీ వాని కాళ్ళ కింద నేల ఎట్లుందో చూడలేకపోయినాం. ఇది రియలైజేషన్. నువ్వేం చేసినావు, వాని జేబులో పైసలు పెట్టినావు, కానీ వాడు నడిచే దారి మంచిగా ఉండాలి కదా, అది నువ్వు చేయలేకపోయినావు. అది ఎందుకు చేయలేదు? మనం అభివృద్ధిలో ఫెయిల్ అయినాం కదా, నెక్స్ట్ మనం దాని మీద దృష్టి పెట్టాలి అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డిలో లేకపోతుంది. ఏమంటుండే మళ్ళీ విశ్వసనీయత విలువలు అని పాత కబుర్లు చెప్తున్నారు. ఎంతసేపు అధికారం 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 ఇదే కాంక్ష తప్ప మనం ఎందుకు ఓడిపోయినాం? తక్కువ మంది వచ్చినా కూడా మనం ప్రజల పక్షాన పోరాడదాం, మన నాయకులు అని అట్లా అలాంటి పిలుపు ఇవ్వాల్సింది. ప్రజల్లో ఉండండి, ఎప్పుడు ప్రజల పక్షాన పోరాడండి అనేది చెప్తారు రాజకీయ నాయకులు. ఇక 350 కోట్లు సాఫ్ట్ గా దోచేశారు. ఖనిజాల వేలంలో భారీ గోల్మాల్. ఇక 3 రోజుల నుంచి ఇదే ఆంధ్రప్రదేశ్